హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్లయితే యూపీఎస్సీ నుంచి సిఏపీఎఫ్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో యూపీఎస్సీ అంటే ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో అందరికీ తెలిసిందే. మరి కొత్తగా అప్లై చేసుకునే వారికి మీకైతే ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్. సో ఇందులో మనకి నోటిఫికేషన్ అనేది సపరేట్గా తీయడం జరుగుతుంది. ఇందులో సమ్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి, సపరేట్గా తీయడం జరుగుతుంది. మనకి యూపీఎస్సీలో మరి తీయడం ఏంటంటే ఇది వచ్చేసి కొద్దిగా హయ్యర్ లెవెల్ పోస్టులు అండి. సో అందుకనే మనకి యూపీఎస్సీ ద్వారా తీయడం జరిగింది. సరే, ఈ యూపీఎస్సీ నోటిఫికేషన్లో మొత్తంగా ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయంటే 357 వేకెన్సీ అయితే మనకి రిలీజ్ అయ్యాయి. సో మీకు కేవలం 20 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. 20 ఇయర్స్ మినిమం ఏజ్ అండి. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. శాలరీ కూడా ఎక్కువగా ఉంటుంది, మనకి 50,000 ప్లస్ అయితే శాలరీ కూడా వస్తుంది. విత్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో రిస్క్ అలవెన్సెస్ కానీ లేదా మెడికల్ కానీ లేదంటే మనకి రూమ్ కానీ ఇలా మనకి అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంచి మంచి శాలరీస్ ఉంటాయి. చిన్న వయసులోనే చాలా మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. సో మిగతా డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ లేదా ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో ఎస్సీ ఎస్టీ వీరందరికీ ఫీ పేమెంట్ అనేది కూడా ఉండదు. మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు మీ యొక్క రిజర్వేషన్ ప్రకారం అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఫీ పేమెంట్ ఎవరికి ఉంటుంది ఏంటి అనేది మీకు వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకో సమాచారం ఏంటంటే మనకి రైల్వే ఎగ్జామ్ అనేది జరుగుతుంది కదా, ఆర్పిఎఫ్కి సంబంధించి. మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఐడి ప్రూఫ్ ఏ విధంగా క్యారీ చేయాలని చెప్పి వీడియో అయితే చేశాను. ఒకసారి అయితే ఇక్కడ ఐ కార్డ్స్లో గీత గీయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకైతే వీడియో అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్లోకి వచ్చేసినట్లయితే యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2025 మనకి దీనికి నోటిఫికేషన్ అనేది ఒకసారి మీకు డౌన్లోడ్ చేసి డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి యూపీఎస్సీ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే 5/3/2025 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో మరి అప్డేట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే www.upsc.government.in చెప్పి ఇక్కడ ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే మెన్షన్ చేశారు కదా. సో మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీరు అప్కమింగ్ అప్డేట్స్ కానీ లేదా ప్రజెంట్ జరుగుతున్న అప్డేట్స్ అనేవి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మరి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటన్నా అంటే ఇక్కడ చూడండి మనకి అప్లై అయినందు కదా, అంటే మీరు ఆన్లైన్ పద్ధతి ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి. అంతేకాకుండా మనకి యూపీఎస్సీ అనేది అప్లికేషన్కి వేరే లింక్ అనేది ప్రొవైడ్ చేసిందండి. యూపీఎస్సీ online.government.in ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. మరి లింక్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి మీకు యూపీఎస్సీకి సంబంధించి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను. బిఫోర్ దట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయని చెప్పాను కదా. ఇందులో చూడండి మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 24 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. మనకి సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి 204 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 92 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి 4 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగాయి. మరి శాస్త్ర సీమాబల్ నుంచి 33 వేకెన్సీ, మొత్తంగా మనకి 357 ప్లస్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ వేకెన్సీ డీటెయిల్స్ కొంచెం అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఇక్కడ మీరు ఎవరైనా ఒకవేళ డిపార్ట్మెంట్స్ చూసుకోవాలంటే ఇక్కడ మనకి పేరాలో క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందా లేదా అనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. సో చెక్ చూసినట్లయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు మేల్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఫీ పేమెంట్ అనేది కూడా ఉండదు. ఎవరైనా సరే ఏ రిజర్వేషన్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ లిమిట్ ఎలా అన్నా అంటే ఏజ్ లిమిట్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటెండెడ్ టు the age of 20 years and must not have attended the age of 25 years on 1st August 2025. నేను చెప్తున్నానంటే మినిమం ఏజ్ అనేది 20 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ అబోవ్ విల్ బి రిలాక్సిబుల్ అని అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అని అయితే చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా ఒకసారి అయితే మీరు ఈ యొక్క ఏమిచ్చారో మ్యాటర్ అదైతే చదవండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫీ పేమెంట్ గురించి అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ పాయింట్ చూసినట్లయితే మనకి ఫీ పేమెంట్ గురించి అయితే మెన్షన్ చేశారు. అదేంటంటే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఫీ 200 రూపీస్. అదేంటన్నా మరి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నామంటే ఇక్కడ చూడండి మనకి ఇంకోటి కూడా ఇచ్చారు. accepting SC, ST ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎక్సెప్టెడ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీ. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎస్సీ ఎస్టీ వారు కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ వారికైతే అసలు ఫీ పేమెంటే లేదు. బట్ మేల్ క్యాండిడేట్స్లో ఓబీసీ వారు అన్రిజర్వ్డ్ వారు ఉంటారు చూడండి, వీరందరికీ ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. మీరు ఫీ పేమెంట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే ఆన్లైన్ పద్ధతి ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుందనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో మనకి డీటెయిల్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వేకెన్సీ ఏం రిలీజ్ అయ్యాయి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. మనకి క్వాలిఫికేషన్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే
మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అదేంటంటే ఏ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ. మీరు ఏ యూనివర్సిటీ అనేది పర్లేదండి, స్టేట్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ అని ఇక్కడ మెన్షన్ చేసి చూడండి. స్టేట్ ఆర్ సెంట్రల్ ఇండియాలో ఏదైనా పర్లేదు. బట్ ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలంటే కనీసం డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఇందులో మనకి స్పెషలైజేషన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, బ్రాంచెస్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. మీకు ఎనీ డిగ్రీ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీకు ఏ డిగ్రీ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అని అయితే క్లియర్గా ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పేరాలో క్లియర్ మెన్షన్ చేశారు, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో అయితే వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్లో మనకి క్లియర్ మెన్షన్ చేసింది ఏంటంటే సిలబస్ కూడా కింద మెన్షన్ చేశారు. మీరైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇందులో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. సో దానికి సంబంధించిన మార్క్స్ కానీ టైమింగ్స్ కానీ ఇక్కడ అన్ని మెన్షన్ చేశారు. ఒకసారి అయితే ఎవరైనా అప్లై చేసుకుంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి పెట్ అనేది కండక్ట్ చేస్తారు. మరి ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూసుకోండి. పెట్టకి సంబంధించి 100 మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది, 16 సెకండ్లో కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్ వారు. ఫీమేల్ క్యాండిడేట్స్ వారు 18 సెకండ్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 800 మీటర్స్ రేస్ అయితే కండక్ట్ చేస్తారంటే అది కూడా రన్నింగ్ అయ్యండి. సో ఇది వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 3.45 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాలి. ఫీమేల్ కేటగిరీ వచ్చి 4.45 సెకండ్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈవెంట్స్ అయితే క్లియర్ చేయొచ్చు, కొద్దిగా ధ్యాస పెడితే సరిపోతుంది, మీరు ఈవెంట్స్ అయితే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 3.5 మీటర్స్ అనేది దూకాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు 3 ఛాన్సెస్ అనేది ఇస్తారు, మనిషికి 3 ఛాన్సెస్ అనేది ఇస్తారు. 3.5 మీటర్స్ అయితే దూకాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 మీటర్స్ అయితే దూకాల్సి ఉంటుంది, 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి మనకి షార్ట్ పుట్ కూడా ఇవ్వడం జరిగింది. 7.26 కేజెస్ వెయిట్ని మీరు 4 మీటర్స్ అయితే త్రో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ షార్ట్ పుట్ కూడా మనకి మెన్షన్ చేశారు. దీనికి కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్గా ఉంటుంది. 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరి ఫీమేల్ క్యాండిడేట్స్కి షార్ట్ పుట్ ఉంటుందా అంటే ఉండదండి. మనకి ఇక్కడ నిల్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి. మరి నెక్స్ట్ ఏం ఉంటుంది థర్డ్ రౌండ్ అంటే, థర్డ్ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, లేదా పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. ఎవరైతే పెట్లో కానీ ఎగ్జామ్లో కానీ క్వాలిఫై అయ్యి థర్డ్ స్టేజ్కి వస్తారో వారికి మాత్రం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ అనేది 150 మార్కులు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. మరి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మెడికల్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మెడికల్ టెస్ట్ కూడా ఎవరైతే అన్ని రౌండ్స్ క్లియర్ చేసుకొని మెడికల్ టెస్ట్కి వస్తారో వారికైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో దానికి సంబంధించి ఇంకా 6th అయితే మనకి మెన్షన్ చేస్తారు. ఇవైతే ఒకసారి చెక్ చేసుకోండి. 6th కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సిలబస్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ సిలబస్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ టాపిక్ నుంచి ఏమేమి సిలబస్ వస్తుంది అనేది అయితే మనకి మార్క్స్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు అన్ని డౌట్స్ క్లియర్గా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే డిఫెన్స్ లవర్స్ ఉంటారో వారందరూ ఒక్క లైక్ అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.